హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను. ఈవేళ మన వీడియోలో కూల్ డ్రింక్స్ గురించి చెప్తానండి. ఈ కూల్ డ్రింక్స్ వల్ల మన పిల్లలు ఎలా పాడైపోతున్నారు అన్న విషయం మీకు చెప్తానండి. చాలామంది పేరెంట్స్ కూల్ డ్రింక్స్ కొనిస్తూ ఉంటారు, పిల్లలు కూడా కూల్ డ్రింక్స్ కొనుక్కునే తాగుతూ ఉంటారండి. ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లల దగ్గర నుంచి టీనేజ్ వరకు అందరూ చేసే పని, బయటికి వెళ్తే ఓ 10 రూపీస్ పెడితే కూల్ డ్రింక్ వచ్చేస్తుంది, తాగేస్తాము అంతే అనుకుంటున్నారు. కానీ తర్వాత హెల్త్ ఎలా పాడైపోతుంది అన్నది మటుకి ఎవరు అర్థం చేసుకోవట్లేదండి. ఎందుకంటే కూల్ డ్రింక్ 10 రూపాయలకి వచ్చేస్తుంది. అదే కొబ్బరి బొండం అంటే 30 రూపాయలు పెట్టి కొనుక్కోవాలి. కానీ 10 రూపాయలకి వచ్చే కూల్ డ్రింకులు ఎంత డేంజరస్ కెమికల్స్ ఉంటాయో తెలియట్లేదండి పిల్లలకి. అది పిల్లలు చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేయాలండి. పిల్లలు బయటికి వెళ్తే కూల్ డ్రింక్, బిర్యానీ తింటే కూల్ డ్రింక్, చిన్న దాహం వేస్తే కూల్ డ్రింక్, ఓ వాటర్ బాటిల్ కూడా తాగడం మానేసి ఓన్లీ కూల్ డ్రింకుల మీద బతుకుతున్నారండి ఇప్పుడు పిల్లలు. ప్రజెంట్ చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఇదే కూల్ డ్రింక్. మనకు అన్నీ తెలుసు, మనం పెద్దవాళ్ళు, మనకు కూడా అన్ని విషయాలు తెలుసు, అయినా కూల్ డ్రింకులు మనం తాగుతాం. కూల్ డ్రింకులు తాగడం మానేయాలండి. ప్రతి డాక్టర్స్ చెప్తున్నారు కూల్ డ్రింకులు తాకండి, కూల్ డ్రింకులు తాకండి అని చెప్తున్నా ఎవరు వింటలేదు. మనం తాగింది కానీ మన పిల్లలకు కూడా కూల్ డ్రింకులు ఇప్పిస్తాం పెద్ద గొప్ప కోసం. గొప్ప ఉంటే మీరు ఉంచుకోండి మీ గొప్ప. కూల్ డ్రింకులు ఇప్పించడం ఎందుకండి? కూల్ డ్రింకులు ఇప్పించి పిల్లల్ని పాడు చేసి తల్లిదండ్రులే. పిల్లలు కూల్ డ్రింకులు అడుగుతున్నారు, మా పిల్లలు కూల్ డ్రింక్ ఇస్తే కానీ ఊరుకోరండి. ఎందుకు ఊరుకోరండి? మంచినీళ్ళు ఇవ్వండి. కూల్ డ్రింక్ ఇస్తేనే ఉంటారా? మీ పిల్లలు మీ కంట్రోల్లో పెట్టుకోవడం రావాలండి. ఇప్పుడు మీ పిల్లల్ని మీ కంట్రోల్లో పెట్టుకుంటే రేపు పొద్దున్న వాళ్ళు బయటికి వెళ్ళినా కూల్ డ్రింక్ ముట్టుకోకుండా ఉంటారు. కూల్ డ్రింకులు తాగేసి చిన్నప్పటి నుంచి హెల్త్ పాడు చేసుకుని రేపు పొద్దున్న 18 ఇయర్స్ అలా వచ్చినప్పుడు ఒబెసిటీ వచ్చేస్తుంది పిల్లలకి. ఆడపిల్లలకైతే మెన్సెన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నిటికి మళ్ళీ డాక్టర్ల దగ్గరికి వెళ్తారు. అది మామూలుగా అయితే పర్వాలేదండి, కొన్ని అయితే హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి. అంటే మందులతో కూడా నయంగానే జబ్బులు వస్తాయి. ఈ జబ్బులు వచ్చాక అయ్యో పాడైపోయారే, మా పిల్లలు ఇలాగైపోయారే, మా పిల్లలు అలాగైపోయారే. మీ పిల్లలు మీరే పాడు చేసుకుంటున్నారండి. మెయిన్ డ్రింకులు ఇప్పించడం మానేయండి. వాళ్ళకి డ్రింకులు ఎందుకు తాగకూడదు అన్నది కూడా చెప్పాలండి. మనం డ్రింకులు తాగొద్దంటే పిల్లలు మానరు, పిల్లలు తాగుతూనే ఉంటారు. మనం ఏది చేయొద్దంటే పిల్లలు చేస్తూనే ఉంటారు. అలాంటప్పుడు వాటి సోషల్ మీడియాలో ఇప్పుడు చెప్తున్నారు కదండి, డాక్టర్స్ చూపిస్తున్నారు ప్రతి ఒక్కటి వివరంగా. ఇలా తాగితే ఇలాగవుతుంది, ఇలా తాగితే ఇలా క్యాన్సర్స్ వస్తున్నాయి. ఇలాగ నేను మొన్న ఒక వీడియో చూశానండి, ఆ డాక్టర్ గారు చెప్పారు మెయిన్ కూల్ డ్రింకులు తాగితే ఇప్పుడు ప్రజెంట్ ఏం జరగదండి పిల్లలకి, రేపొద్దున ఎముకలు అరిగిపోతాయట. అంటే లోన ఎముకలు కరిగిపోతాయి. ఈ గ్యాస్ ఉంటుంది కదా కూల్ డ్రింక్స్లో, ఈ గ్యాస్ వల్ల మొత్తం బాడీ అంతా, బాడీ లోపల ఎముకలు ఉంటాయి కదా మనకి, ఎముకలు ఎదగాల్సిన ఎముకలు కరిగిపోతూ ఉంటాయి. ఇది ఎంత సీరియస్ మ్యాటర్ అంటే ఎవరికి అర్థం కావట్లేదు. చెప్తే పర్లేదండి అంటారు. 10 రూపాయలు దొరికేస్తుంది, 20 రూపాయలు దొరికేస్తుంది, తాగేస్తున్నారు పిల్లలు. ఆ టైంకి హ్యాపీగానే ఉంటాం మనం. కానీ రేపొద్దున మీ తరం తర్వాత వచ్చే తరం హెల్త్ పాడైపోయి ఎందుకు పనికిమాలినోళ్ళ తయారవుతున్నారు. దానివల్ల లాభం ఏంటి? మళ్ళీ మా పిల్లలు ఫుడ్ తింటలేదని డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలి. ఆ డాక్టర్లు ఏం చెప్తారు? మీ పిల్లలకి జంక్ ఫుడ్ పెట్టకండి, డ్రింక్స్ పెట్టకండి అనే చెప్తారు. వాళ్ళ మటుకు ఏం చేయగలరు? మనం చెప్పేది వాళ్ళు రాసిస్తారు మందులు, మన కోసం తప్పక మందులు రాసిస్తారు. అసలు పిల్లలకు మందులు వాడే అవసరం? మనం చిన్నప్పుడు మనం మందులే వాడలేదు. అసలు మాకు చిన్నప్పుడు నేను జ్వరం అంటే ఏంటో తెలియదు. ఎప్పుడైనా జ్వరం వస్తే కూడా అది అంతలో అదే తగ్గిపోయేది. కానీ ఇప్పుడు పిల్లలు చిన్నదానికి పెద్దదానికి అస్తమానం హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. పిల్లలు డ్రింకులు తాగేస్తారు, స్నాక్స్, పనికిరాని స్నాక్స్ అంతా కొనుక్కొని తినేస్తారు. కానీ బయట వాళ్ళని ఆపలేం కదా, మన పిల్లల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. మీ పిల్లలకి కూర్చోబెట్టి డ్రింక్స్ తాగకూడదు నాన్న, డ్రింక్స్ తాగితే హెల్త్ పాడైపోతుంది, రేపు పొద్దున్న నువ్వు ఇలాగ అయిపోతావు, లావ్ అయిపోతావు, లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి, నువ్వు పరిగెట్టాలి, నువ్వు గంతాలి, నువ్వు ఆడుకోవాలి కదా, నీ ఎముకలు అరిగిపోతాయి. ఇవన్నీ చెప్పండి కూర్చోబెట్టి. ఇవన్నీ చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. వీడియోస్ చూపించండి. సోషల్ మీడియా ఉంది కదా, పనికిరాని మీడియాలు మనం ఎన్నో చూస్తాం వీడియోస్. అలాంటివి ఈ వీడియో చూపించండి, పిల్లలకి అర్థమవుతుంది. వాళ్ళకి అర్థమైంది అనుకోండి, వాటి జోలికి వెళ్ళకుండా ఉంటారు. కొంతమంది కంట్రోల్ చేసుకోరు, ఎందుకంటే అలవాటు చేసేస్తారు కాబట్టి. ఎందుకంటే మా పిల్లల్ని నేను కూడా అండి, మా పిల్లలు తాగుతారు కూల్ డ్రింకులు. తాగడం అంటే గొప్ప ఇష్టం మా పిల్లలకు. నా పిల్లలకి
చాలా తక్కువ అండి నేను కూల్ డ్రింకులు. ఎందుకంటే నేను నా పెళ్ళి కాకముందు కూల్ డ్రింకులు ఎక్కువ తాగేదాన్ని. దాని ఎఫెక్ట్ ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. ఎందుకంటే తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అనుభవిస్తాను. ఇప్పుడు గట్టిగా ఐస్ వాటర్ తాగినా జలుబు చేసేస్తుంది. ఎందుకు అప్పుడు ఆ కూల్ డ్రింక్స్ మహిమ వల్ల ఇప్పుడు నాకు ఐస్ ముట్టుకోవాలన్నా భయం వేస్తుంది, కొంచెం ఐస్ క్రీమ్ తినాలన్నా భయం వేస్తుంది. ఎందుకు అంత దాకా మనం తెచ్చుకోకూడదు. నేను అలాగే పిల్లలకు కంట్రోల్ చేసుకున్నానండి. మా ఇద్దరు పిల్లలకి కూల్ డ్రింకులు తాగాలని ఉంటుంది. వాళ్ళు పిల్లలే కదా, అందరి పిల్లల్ని చూసి మన పిల్లలకి తాగాలనిపిస్తుంది, మన పిల్లలకి తినాలనిపిస్తుంది. కానీ మన పిల్లలకి మనమే డబ్బులు ఇవ్వకండి. మెయిన్ డబ్బులు ఇవ్విస్తే పిల్లలు ఇవే కొనుక్కు తింటారు, ఇవే కొనుక్కుని తాగుతారు. ఎప్పుడైనా తెలియక మా పిల్లలు తెచ్చుకున్న గసిరేస్తాను, ఆ తర్వాత జలుబు చేస్తుంది, ఆ తర్వాత దగ్గు వస్తుంది. ఇంత అయ్యింది ఖర్చు. డాక్టర్ దగ్గరికి వెళ్తే నువ్వు ఒక డ్రింక్ 10 రూపాయల డ్రింక్ తాగడం వల్ల నాకు ఇంత ఖర్చు అయ్యింది అని నేను చెప్తానండి. తర్వాత హెల్త్ పాడైపోతే ఎవరు చూడరు, నీ హెల్త్ నువ్వే కాపాడుకోవాలి అని నేను చెప్తాను. ఇప్పుడు పిల్లలకి అన్నీ అర్థమవుతాయండి. మనం దగ్గర కూర్చోబెట్టుకుని చెప్పుకోవాలి. టీనేజ్ పిల్లల దగ్గర, చిన్నపిల్లల దగ్గర, టీనేజ్ పిల్లల దాకా అన్నీ అర్థమవుతాయి. ఈ మధ్యన అందరూ టీవీలు చూస్తున్నారు, సీరియల్ చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది. మీరు చెప్పింది అర్థం కాకపోతే వీడియోస్ చూపించి, డాక్టర్స్ చెప్పే వీడియోస్ అన్నీ చూపించండి, వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి. మీరు కొంచెం అర్థమయ్యేలాగా, వాళ్ళు చెప్పింది అర్థం అయ్యేలాగా వీళ్ళకి చెప్పామనుకోండి, వాళ్ళే కూల్ డ్రింక్స్ దూరం అవుతారు. మెయిన్ మీరు పిల్లలకి కూల్ డ్రింక్స్ ఇవ్వడం మానేయండి. ఇది ప్రతి పేరెంట్స్ తెలుసుకోవాల్సింది. మీరు ఎంత హెల్తీ ఫుడ్ ఇంట్లో పెట్టినా మీ పిల్లలు కూల్ డ్రింక్స్ తాగితే ఫుడ్ మానేస్తారు. రేపు పొద్దున సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తాయి. మన రేపటి తరం బాగుండాలంటే మెయిన్ కూల్ డ్రింక్స్ తగ్గించండి. కూల్ డ్రింక్స్ మానేస్తే మన పిల్లల హెల్త్ బాగుంటుంది. మెయిన్ మనం కూడా మానేసి వాళ్ళకి చూపించాలి. మనం తాగుతూ వాళ్ళని మానేయమంటే ఏ పిల్లలు మానేరు. ముందు మనం కూల్ డ్రింక్స్ మానేసి తర్వాత పిల్లలకి మానిపించాలి. ఇప్పుడు దాకా అలవాటైన పిల్లలకి, అలవాటు లేని పిల్లలకైతే మనం చెప్పక్కర్లేదండి. కొత్తగా పిల్లలకి ఏవి అలవాటు చేయకండి. ఉన్నది కొబ్బరి ఆ తినే టైంలోనే ఆ డ్రింక్ తాగాలనిపించినప్పుడు ఒక కొబ్బరి బొండం ఇప్పించండి, ఒక జ్యూస్ ఇప్పించండి. ఆ డ్రింక్స్ కన్నా ఇవి పర్వాలేదండి. ఒక ఐస్ ముక్కతో ఏమైపోదు, కానీ ఈ డ్రింక్స్లోనే ఉన్న కెమికల్స్ వల్ల పిల్లల హెల్త్లే పాడైపోతున్నాయి. కాబట్టి అవి మానేసి మీ పిల్లలకి ఏదైనా ఇప్పించాలంటే బయటికి వెళ్ళినప్పుడు కొబ్బరి బొండం ఇప్పించండి, జ్యూస్ ఇప్పించండి, ఇంకా బాగుంటుంది. అవే హ్యాపీనెస్ని ఇస్తాయి. ఇంకా కాంటే ఏమైనా ఫ్రూట్స్ తినిపించండి. ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయండి, దొరకలేదని బాదం మిల్క్ ఇప్పించండి, ఇవన్నీ ఇప్పించండి. అంటే అందరూ అలా ఉండరండి. పేరెంట్స్ వాళ్ళ హెల్త్ చూసుకుంటారు. కానీ కొంతమంది పేరెంట్స్ 10 రూపాయలకి వచ్చేస్తుంది కదా కూల్ డ్రింక్ అని అనుకుంటున్నారు. కానీ ఆ 10 రూపాయల వల్ల పిల్లల హెల్త్ ఎంత పాడైపోతుంది అన్నది మటుకు ఎవ్వరు గ్రహించట్లేదు. నాకు తెలిసిన కొన్ని విషయాలండి. నాకు కూల్ డ్రింక్స్ వల్లే ఎంతమంది పిల్లలు ఇప్పుడు సఫర్ అవుతారో, రేపు పొద్దున్న తరం ఎంత సఫర్ అవుతుంది. ఎందుకంటే ఊరుకున్న చిన్నపిల్లలకు కూడా గుండె జబ్బులు, క్యాన్సర్స్. ఒకప్పుడు మనకి పెద్దవాళ్ళు అయ్యాక ఇప్పుడు కూడా నేను హెల్తీగా ఉన్నానంటే మా చిన్నప్పుడు మా అమ్మమ్మలు, మా తాతయ్యలు చేసి పెట్టిన ఫుడ్ వాళ్ళండి. ఇప్పుడు పిల్లలకు మనం ఏం పెడుతున్నాం? వాళ్ళకి నచ్చిందే వండాలి, వాళ్ళకి నచ్చిందే చెయ్యాలి, వాళ్ళకి నచ్చింది ఏంటండి? మనకు నచ్చింది మన పిల్లలకు పెట్టాలి. మన పిల్లలకి హెల్తీగా ఉన్నది మనం పెట్టుకోవాలి. మన పిల్లలు మన మాట వినేలా చేసుకోవాలండి. ఇదే ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నానండి. మీరు ఎవరికైనా హర్ట్ అయితే క్షమించండి. ఎందుకంటే నేను నా మెయిన్ పిల్లల కోసమే చెప్తున్నానండి. మన పెద్దవాళ్ళు మానేసి డ్రింక్స్ పిల్లలకు కూడా మానిపించండి. మనకి మంచిది కాదు, వాళ్ళకి మంచిది కాదు. మెయిన్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే లక్షల్లో వదులుతాయండి. ₹10 కొన్ని అయితే తగ్గించలేము. ఎందుకంటే మనిషి చనిపోయే స్టేజ్కి కూడా తీసుకొచ్చేస్తున్నాయి ఈ డ్రింకులు. ఎందుకంటే ప్రతి చోట డ్రింక్స్ ఎక్కడ చూస్తున్నా డ్రింకులు అమ్ముతున్నారండి. అమ్మే వాళ్ళని ఆపలేం, కొనేవాళ్ళు మనం ఆపుకుంటే అవే ఆగిపోతాయండి. మన పిల్లల హెల్త్ కోసం మనమే జాగ్రత్త తీసుకోవాలి. మన హెల్త్ కోసం మనమే జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళు అమ్ముతున్నారు కదా అని మనం కొనుక్కొని తాగామంటే మన హెల్త్ పాడైపోతుంది, మన పిల్లల హెల్త్ పాడైపోతుంది. రేపటి తరాన్ని రోగిష్ఠుల్ని ఉంచుకుంటాం అంతే. మన పిల్లలు మనకంటే హెల్తీగా ఉండాలంటే
మెయిన్ ఈ డ్రింక్స్ మటుకి మానేయండి. ఈ డ్రింక్స్ గురించి నేను ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే, డ్రింకుల వల్ల పాడైపోయేదే మన పిల్లల హెల్త్లు పాడైపోతున్నాయి. ప్రతి ఇంట్లో డ్రింక్ ఉంటుందండి. ఫ్రూట్స్ లేకపోయినా డ్రింక్ బాటిల్స్ ఉంటాయి. మా ఫ్రిడ్జ్లో అయితే ఐస్ వాటర్ కూడా నేను పెట్టను. ఎందుకంటే పిల్లలకి జలుబు చేస్తుంది, దగ్గు చేస్తుంది. మా పిల్లలు పుట్టుట్టిన జలుబు దగ్గు చేస్తుంది. వాతావరణం బాగాలేదు, పొల్యూషన్. ఈ పొల్యూషన్ తగ్గట్టు ఈ డ్రింక్స్ ఇవన్నీ ఇచ్చి మన పిల్లల హెల్త్ని మనమే పాడు చేసేసి మనమే ఇచ్చేసేసి మళ్ళీ డాక్టర్లు అనేస్తాం. డాక్టర్ల దగ్గరికి వెళ్ళిపోతాం. డాక్టర్లు ఎంతవరకు కాపాడతారండి? వాళ్ళకు చేతనైనంత వరకు డాక్టర్లు పిల్లలు మన ప్రాణాలు కాపాడడానికే ట్రై చేస్తారు. మనం తప్పు చేసి డాక్టర్లు అంటే లాభమే ఉంది. కాబట్టి మన జాగ్రత్తలో మన పిల్లల హెల్త్ గురించి, మన హెల్త్ గురించి మనం ఆలోచించుకుంటూ మన హెల్త్ని మనమే కాపాడుకోవాలండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి. బాయ్.